నమస్కారం. నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో 3 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరికి పాల్పడ్డారు. డోర్నకల్ పట్టణంలో సుభాష్ స్ట్రీట్లో నివాసం ఉంటున్నటువంటి కనకం రాజశేఖర్, వేల్పుల సునీత, కొరివి రాజేశ్వరి ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. 3 తులాల బంగారు ఆభరణాలు, 48 తులాల వెండి, 3,000 రూపాయల నగదును అపహరించినట్టు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఈ దొంగతనం జరగడంతో పోలీసులు పెట్రోలింగ్ చేయడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్ నగరంలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో నేరాలు 2024 కంటే ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. గత ఏడాది 14,406 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 14,456 కేసులు నమోదయ్యాయి. 37 హత్యలు గత ఏడాది కాగా ఈ ఏడాది 36 హత్యలు నమోదయ్యాయి. గతేడాది 183 కిడ్నాప్లు జరగగా ఈ ఏడాది 148 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. దొంగతనం కేసులో గత ఏడాది 421 ఉండగా ఈ ఏడాది 434 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వరంగల్ కలెక్టరేట్కు ఎయిర్పోర్ట్ అధికారులు చేరుకున్నారు. మామునూర్ ఎయిర్పోర్ట్ భూములను అప్పగింత కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జనరల్ మేనేజర్ బివి రావు బృందం శనివారం ఉదయం వరంగల్ కలెక్టరేట్కు చేరుకుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కావాల్సిన 223 ఎకరాల భూములను రైతుల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ భూములను నేడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ